హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మనకి పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటి వాటిలో సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడ మీరు దొండకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అన్ని దొండకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ పొడులన్నీ కలిసే విధంగా బాగా కలపండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి పచ్చి దొండకాయల్ని తీసుకున్నారంటే ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది. అదే మీరు పండిన దొండకాయల్ని తీసుకున్నారంటే ఫ్రై అనేది క్రిస్పీగా రాదు, లైట్గా మెత్తగా అనిపిస్తుంది. ఈ దొండకాయ ముక్కల్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దొండకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే దొండకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇక్కడ మీరు ఉప్పు, కారం ఇలాంటివి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తాయి. మసాలా పౌడర్స్ కూడా బాగా పడతాయి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే వేసుకోండి. అప్పుడే మనకి కరకరలాడుతూ ఉంటాయి. ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ మాత్రమే వేయించుకోండి. ఎక్కువ వేసుకొని వేయించుకోవద్దు. వేసిన వెంటనే తిప్పుకోకుండా 1 నిమిషం ఆగి తిప్పుకుంటూ వేయించుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా దొండకాయ ఫ్రై అనేది ఉంటుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే దొండకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒకసారి చెక్ చేయండి, క్రిస్పీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కొంచెం కలర్ అనేది చెక్ చేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మిగిలిన దొండకాయల్ని కూడా ఆయిల్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కూడా ఎక్కువ దొండకాయలను వేసుకొని వేయించుకోవద్దు. ఎన్నైతే పడతాయో అన్నీ మాత్రమే వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ పల్లీలను కూడా దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలికల్లాగా చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా పైకి కిందికి తిప్పుకుంటూ కలుపుకోండి. లాస్ట్లో మనం వేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ఫ్లేవర్స్ అనేది సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.